గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలి అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తోంది ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడొద్దు నేతన్నలకు ఉపాధి చూపాలన్నారు కేటీఆర్ అధైర్యపడొద్దు అండగా ఉన్నానని భరోసా ఇచ్చిండ్రు లక్ష్మీనారాయణ కుటుంబానికి పరామర్శ 50,000 ఆర్థిక సాయం అందజేత అంటూ మనం వార్తను చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా ఇంకో వార్త కనిపిస్తుంది కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు కేసీఆర్ పొలం బాటతో మంత్రులకు దడ రైతులను ఆదుకోవాలంటే ఎదురుదాడ అంటూ కనిపిస్తోంది కేసీఆర్ను తిడితే కాంగ్రెస్ పాపాలు పోవు దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు అంటూ హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే వడ్డీతో కలిపి చెల్లిస్తామంటూ వార్త చూస్తున్నాం రాహుల్ని జిమ్మేదారీ ఏమాయే అంటూ హరీష్ రావు ప్రశ్నించిన వార్త కూడా మనకి కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించండి అంటూ కేటీఆర్ కు వంగపల్లి శ్రీనివాస్ వినతి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది ఆ వార్త చూస్తున్నాం విత్ ఫోటోగ్రాఫ్ ఇక నెక్స్ట్ చూస్తే సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య అంటూ ఇంకో వార్త చూస్తున్నాం నూలు దారమే ఉరితాడు వస్త్ర ఆర్డర్లు లేక బకాయిలు విడుదల కాక ఆగిన సాంచాలు ఉపాధి లేక రోడ్డున పడ్డ నేతన్న తనతో పాటు భార్య మందులకు 4,000 వెచ్చించలేక గోస కుటుంబ పోషణకు ఇబ్బందులు మనస్తాపంతో ఆత్మహత్య అంటూ వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలి అంటూ వార్త కనిపిస్తుంది ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడొద్దు అధైర్యపడద్దు అండగా నేను అంటూ కేటీఆర్ భరోసా ఇచ్చిండ్రు దానికి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కాంగ్రెస్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నారు కేటీఆర్ దానికి సంబంధించిన వార్త మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ ది కడుపు మంట అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది బీఆర్ఎస్ అధినేతకు మంచి పేరుస్తుందనే కాళేశ్వరంపై కుట్ర నీళ్లున్న కేసీఆర్ ను బదనాం చేయాలన్నది కాంగ్రెస్ పన్నాగం తెలంగాణ గొంతును సమాధి చేయాలని బీజేపీ కాంగ్రెస్ యత్నం బీఆర్ఎస్ పార్టీయే లేకుండా చేయాలని రెండు పార్టీల కుట్రలు రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం అంటూ మన వార్తను గమనించవచ్చు దానికి సంబంధించిన అన్ని చోట్ల రైతు దీక్షలకు సంబంధించి రైతులు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్లో అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది త్వరలోనే హస్తం గూటికి ఉత్తమ్ అంటూ ఉత్తమ్ అన్నారు ఫిరాయింపులను వరికడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ మరోవైపు ఫిరాయింపులకు ప్రోత్సాహం హస్తం పార్టీ ద్వంద్వ నీతిపై విమర్శలు అంటూ మనం గమనించవచ్చు ఇక ఇక్కడే ఒక్క రైతు చనిపోలేదు అంటూ ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా గమనించవచ్చు మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు ఉత్తమ్ దీంతో మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ రైతు సంఘాలు చనిపోయిన వాళ్ళు రైతులు కారా అని నిలదీత 209 మంది ఆత్మహత్య చేసుకున్నారన్న బీఆర్ఎస్ జాబితా ఇస్తే సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి తీరా జాబితా ఇచ్చాక నష్టపరిహారంపై మౌనం కాంగ్రెస్ పాలనలో సగటున్న రోజుకు 2 మృతి 15 లక్షల ఎకరాల పంట 3,000 కోట్ల నష్టం అంటూ మన వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఒక్కరోజే 2 ఆత్మహత్య అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది ఎండిన పంటను చూడలేక మహేందర్ మృతి వరుసగా 3 సార్లు కాలిన మోటార్లు రిపేర్కు రుణం పంట పెట్టుబడికి అప్పు తీవ్ర మనస్తాపంతో రేకుల షెడ్లో ఊరి 6.5 లక్షల అప్పు తీర్చలేక మరో రైతు కూడా అంటూ కనిపిస్తోంది మెదక్ పాలమూరు జిల్లాలో విషాదం అంటూ విత్ ఫోటోగ్రాఫ్స్ బలిపీఠంపై రైతన్న అంటూ మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీశైలం అనే వ్యక్తి మెదక్ జిల్లాకు సంబంధించి మహేందర్ అనే రైతు ఆత్మహత్యకు సంబంధించి ఇక్కడ చూస్తే సిరిసిల్లలో నేతన్న బలవన్మరణం అంటూ లక్ష్మీనారాయణ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే జోష్ లేని జాతర అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం జనంలో నిరాసక్తత తుక్కుగూడ సభకు 10 లక్షల మంది వస్తారని ప్రచారం సభా ప్రాంగణం లోపల బయట కలిపిన 1,00,000కు మించని జనం నేతల ప్రసంగాలతోనూ కార్యకర్తలు కనిపించని ఉత్సాహం అంటూ మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పీసీబీకి అల్లుడు అంటూ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది ఇంటర్న్షిప్ పేరుతో బంధువుకు ఉద్యోగం వరంగల్లో ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న వైనం టాస్క్ ఫోర్స్ విభాగం సీనియర్ ఇంజనీర్ నిర్వాకం హైదరాబాద్లో మరో అధికారి బంధువు డుమ్మాలు అంటూ మనకి వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే మర్లవడ్డ మాదిగా అంటూ ఇంకొక వార్త గమనించవచ్చు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూపు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ సర్కార్ క్షమాపణ చెప్పాలి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ప్రభుత్వ అలసత్వం వల్లనే కరువు దేవాదుల నీళ్లెందుకు ఎత్తిపోయలే కేఆర్ఎంబీ భేటీ వాయిదా ఎందుకు అంటూ మాజీ మంత్రి పున్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే పాక్ వెళ్లి మరీ మట్టు పెడతామంటూ ఇంకొక వార్త చూస్తున్నాం ఉగ్రవాద చర్యలను సహించమంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ కమెంట్స్కి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే రాజమకుటం ఎవరిదో అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది రసవత్తరంగా రాజస్థాన్లో లోక్సభ ఎన్నికలు 3వ క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ ప్రయత్నం బూత్ లెవెల్ క్యాడరే కమల దళం బలం అంటూ దీనికి సంబంధించి
వార్త గమనించవచ్చు. గెహ్లాట్ పైలట్ చరిష్మాను నమ్ముకున్న హస్తం పార్టీ వెంటాడుతున్న గత పాలన అవినీతి పేపర్ లీక్ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే మెయిన్గా చైనా మే యూజ్ AI టు మెడల్ విత్ ఎలక్షన్స్ అంటూ వార్తను ప్రచురించింది. ఇక నెక్స్ట్ చూస్తే బోర్వెల్ డ్రిల్లర్స్ పంప్సెట్ మెషిన్స్ మేక్ ఏ కమ్బ్యాక్ అంటూ ఇక్కడ బోర్లకు సంబంధించి అండ్ పంప్సెట్ మెషిన్కి సంబంధించి అవన్నీ వాడాల్సిన రోజులు వచ్చినాయని ప్రధానంగా తీసుకుంది వార్తని.